అందరికీ నమస్కారం. మనం దరిద్ర యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పుడే 4 వీడియోస్ చేశాను. 4 దరిద్ర యోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఇంకో దరిద్ర యోగం. ఈ దరిద్ర యోగం ఎలా అర్థం చేసుకోవాలి? ముందు శ్లోకం చదువుతాను, వినండి. స్క్రీన్ మీద మీకు బొమ్మ, ఆ చార్ట్ కూడా కనిపిస్తుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. షష్టాష్టమం ఏగతే లగ్నపే పాప సంయుతో ధనేశే రిపుబే నీచే రాజవంశయే నిర్ధన. అంటే ఈ శ్లోకంలో పరాశరుల వారు ఏమి చెప్తున్నారు అంటే, లగ్నాధిపతి, మీ లగ్నాధిపతి షష్టమ అష్టమ వ్యయస్థానాలలో కానీ, షష్టమ అష్టమ వ్యయస్థానాలలో పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఇక్కడ పాపగ్రహాలు అంటే మనం నైసర్గిక పాపులు తీసుకుందాం. నైసర్గిక పాపులు ఎవరు? కుజుడు, శని, సూర్యుడు, రాహు, కేతు. వీళ్ళు నైసర్గిక పాపులు. వీళ్ళనే మనం తీసుకుందాం మన డిస్కషన్ గురించి. కానీ మళ్ళీ ఆయననే ఈ లగ్నానికి వాళ్ళు పాపులా శుభులా అని తెలుసు. ఆ డిస్కషన్లోకి వెళ్తే ఈ డిస్కషన్కి ఎప్పటికీ ఎండ్ అవ్వదు. మామూలుగా చెప్పాలంటే నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యం రాకూడదు, నైసర్గిక పాపులకి కోణాధిపత్యం రాకూడదు. నైసర్గిక శుభులకి కోణాధిపత్యం శుభం, నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యం శుభం. మనం అంత డీటెయిల్డ్గా వెళ్ళి ఈ శ్లోకాన్ని మనం చర్చించబోవట్లేదు. నైసర్గిక పాపులు అంటే 5గురే: కుజుడు, శని, సూర్యుడు, రాహుకేతువులు. లగ్నాధిపతి షష్టమ అష్టమ వ్యయస్థానాలలో కానీ వీళ్ళతో కలిసి ఉండి, దీనితో పాటు ఇదొక్కటి కుదిరితే కనుక ఇంకొక కండిషన్ కూడా ఆయన చెప్తున్నారు. మీ ధనాధిపతి, మీ సెకండ్ లార్డ్, మీ ధనాధిపతి శత్రుక్షేత్రంలో ఉండి, ఒకవేళ శత్రుక్షేత్రంలో ఉన్నా నీచబడిన ఇలాంటి యోగం రాజవంశీకుణ్ణి కూడా, ఒక మహారాజుని సైతం పామరుణ్ణి చేస్తుంది అని చెప్తున్నారు ఆయన. కాంబినేషన్స్ మళ్ళీ వివరిస్తాను. మీ లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండి, నైసర్గిక పాపులతో కలిసి షష్టమ అష్టమ వ్యయస్థానాలలో పాపగ్రహాలతో కలిసి ఉండి, దీనికి తోడు మీ ధనాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్న, నీచబడి ఉన్న ఆ జాతకుడికి దరిద్ర యోగం ఉంది అని చెప్పవచ్చు అని చెప్పి, ప్రాథమిక నిర్ధారణ చేయవచ్చు అని చెప్పి పరాశర మహర్షుల వారు చెప్తున్నారు. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక చార్ట్ చూపిస్తున్నాను. ఈ చార్టులో ధనుర్లగ్నం అవుతుంది. ఈ దరిద్ర యోగాలన్నింటికీ నేను ధనుర్లగ్నాన్ని తీసుకోబోతున్నాను. చూసారా, లగ్నాధిపతి షష్టమంలో అంటే వృషభంలో శనితో కలిసి ఉన్నాడు, ఇది ఒక కాంబినేషన్. అష్టమంలో కుజుడితో కలిసి ఉన్నాడు, ద్వాదశంలో రాహుతో కలిసి ఉన్నాడు. షష్టమ అష్టమ వ్యయ స్థానాలలో ఏదైనా ఒక చోట ఏదైనా నైసర్గిక పాపితో కలిసి ఉండి, దీనికి తోడు శని, ఈ లగ్నానికి ధనాధిపతి శని ఒకవేళ ఈ కాంబినేషన్ చెప్తున్నాను, మేషంలో నీచబడిన, లేకపోతే కర్కాటకంలో కానీ సింహలగ్నంలో కానీ శత్రుక్షేత్రంలో ఉన్న, మామూలుగా గురుడు శనికి సముడు కానీ వాళ్ళిద్దరు శత్రువులు కాదు, శత్రుక్షేత్రంలో ఉన్న ఈ 3 స్థానాల్లో ఉన్న ఈ ఉదాహరణ చక్రంలో ఈ జాతకుడికి దరిద్ర యోగం ఉంది అని మనం చెప్పవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎక్కడ ఉంటే
ఆ భావానికి సంబంధించిన కారకత్వాల వల్ల ఆ వ్యక్తి బాధపడచ్చు. షష్టమంలో ఉన్నారనుకోండి, షష్టమంలో ఈ కాంబినేషన్ జరుగుతోందనుకోండి, రిపు రోగ రుణ, శత్రువుల వల్ల, అప్పుల వల్ల, రోగాల వల్ల, వీటి వల్ల. అష్టమంలో ఉంటే సడన్గా జరిగేవి, ద్వాదశంలో ఉంటే అనవసరమైన ఖర్చులు ఇలాంటివి జరగవచ్చు అని చెప్పి బృహస్పతి శాస్త్ర 42వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పబడింది. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. చార్ట్ మీ అందరికీ కనిపిస్తుంది కదా, అలాగే నా నెంబర్ కూడా అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి. అందరికీ నమస్కారం.